హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే మటన్ బిర్యానీ అండి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఫ్రై ఆనియన్స్ కోసం. నేనైతే ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ను 2 times వాష్ చేసుకోవాలి. చేసుకున్న మటన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 tablespoons రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 tablespoons సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 tablespoon ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 tablespoon గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జ్యూస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 cup పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 2-3 times బాగా వాష్ చేసుకోవాలి రైస్ని. నేను తీసుకున్న ఇక్కడ స్పైసెస్ అన్నీ రైస్లో యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. tablespoon ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్లో. అదే కలిపి పెట్టుకున్న మటన్ను వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 15 minutes పక్కన పెట్టేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని రైస్ కుక్ చేసుకోవాలండి. అనేది కుక్ అవుతుంది ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫ్రై ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది 15% ఇక్కడే కుక్ చేసుకోవాలండి. 50% రైస్ అయితే కుక్ చేసుకోవాలండి. అనేది వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా లీవ్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 to 20 minutes కుక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత చూస్తే రైస్ అనేది కుక్ అయిపోయిందండి. టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మటన్ పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేశారంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా వీడియోస్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.